మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము వరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణము వరకు విడిచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో నీవు విడిచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నిధి పావురము మనసయ్యా యేసయ్యా. పావురము మనసయ్యా. నిధి పావురము మనసయ్యా యేసయ్యా. పావురము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా. నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా. ప్రేమించే మనసయ్యా. నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా. ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము వరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణము వరకు విడిచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అన్నిటి అవ్వట్లేదు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము యేసయ్యా
స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. స్తుతులు నీకర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదం. గడచినాటి కాలము కరుణతో నన్గాచితివి. గడచినాటి కాలము కరుణతో నన్గాచితివి. వెలలేనాటి నీ కృప చూపినాటి మా ప్రభు. వెలలేనాటి నీ కృప చూపినాటి మా ప్రభు. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. నాదు దినము నీదు క్షేమమేలును. నాదు దినములన్నిటి
నీదు క్షేమమేలును నీదు జాడలన్నీయున్ సారంబునిచ్చును నీదు జాడలన్నీయున్ సారంబునిచ్చును స్తుతులు నీ కర్పింతుము సతతము మా ప్రభువా స్తుతించెదం నీదు మందిరములో మేలు చేతమమ్మును నీదు మందిరములో మేలు చేతమమ్మును తృప్తి పరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును తృప్తి పరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును స్తుతులు నీ కర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదన్ నీదు నామఘనతను నీదు ప్రేమ పనులను నీదు నామఘనతను నీదు ప్రేమ పనులను నాధుడానే పాడేదా నాదు ప్రియ ప్రభువా నాధుడానే పాడేదా నాదు ప్రియ ప్రభువా స్తుతులు నీ కర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదం సత్యరూపిణిగా సకల సృష్టికర్తవు సత్యరూపిణిగా సకల సృష్టికర్తవు సతతము మమ్మేలుము హల్లెలూయా పాడెదం సతతము మమ్మేలుము హల్లెలూయా పాడెదం స్తుతులు నీ కర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదం సన్నుతించెదం ఆమేన్. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రము తండ్రి. మరి ఉదయకాల సమయంలో ఆరాధన చేస్తున్నారు తండ్రి. ఆరాధన ఎంత తండ్రి మీరే తోడుగా ఉండి ముందుండి నడిపిస్తున్న దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా జీవిత యాతన ఒంటరినై సాగి వెళుతున్నా నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా జీవిత యాత్రల ఒంటరినై సాగి వెళుతున్నా నీవే నాకున్న ఆధారము నాకున్న ఆధారము నీవే నాకున్న ఆధారము నాకున్న ఆధారము నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా జీవిత యాత్రల ఒంటరినై సాగి వెళుతున్నా నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా జీవిత యాత్రల ఒంటరినై సాగి వెళుతున్నా
ఆరణ్యయాత్రలో ఒంటరిగా వెళుతున్నా, మార్గము తెలియక నీ వైపే చూస్తున్నా. ఆరణ్యయాత్రలో ఒంటరిగా వెళుతున్నా, మార్గము తెలియక నీ వైపే చూస్తున్నా. మార్గము నీవే, వెలుగు నీవే, మార్గము నీవే, వెలుగు నీవే. నేనున్నానని అన్నావు, మార్గము నాకు చూపావు. నేనున్నానని అన్నావు, మార్గము నాకు చూపావు. నీవే వెలుగైన నా మార్గము, వెలుగైన నా మార్గము. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్నా. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్నా. నీవే నాకున్న ఆధారము, నాకున్న ఆధారము. నమ్మిన వారు నన్ను విడిచి వెళ్ళారు, అనాను వారు ఒకరైనా లేరు. నమ్మిన వారు నన్ను విడిచి వెళ్ళారు, నాను వారు ఒకరైనా లేరు. స్నేహము నీవే, బంధుము నీవే, స్నేహము నీవే, బంధము నీవే. నిత్యము నాతో ఉన్నావు, వీడని బంధము యేసయ్యా. నిత్యము నాతో ఉన్నావు, నన్ను వీడని బంధం యేసయ్యా. నీవే నాకున్న అతిశయము, నాకున్న అతిశయము. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్నా. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్నా. నీవే నాకున్న ఆధారము, నాకున్న ఆధారము. కన్నీళ్ళే నాకు అన్నపానములాయే, వేదనలే నాకు బంధుమిత్రులాయే. కన్నీళ్ళే నాకు అన్నపానములాయే, వేదనలే నాకు బంధుమిత్రులాయే. ఆదరణ నీవే, ఓదార్పు నీవే, ఆదరణ నీవే, ఓదార్పు నీవే. నా ఎదుటే నీవు నిలిచావు, నా కన్నీళ్ళన్నీ తుడిచావు. నా ఎదుటే నువ్వు నిలిచావు, నా కన్నీళ్ళన్నీ తుడిచావు. నీవే నాకున్న నిరీక్షణ, నాకున్న నిరీక్షణ. నీవే నాకున్న నిరీక్షణ, నాకున్న నిరీక్షణ.
నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా. జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్నా, నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా. జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్నా, నీవే నాకున్న ఆధారము, నాకున్న ఆధారము నీవే. నాకున్న ఆధారము, నాకున్న ఆధారము. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా నీకు. ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తారు. సమయంలో పాస్టర్ గారు చేతులకు అప్పగిస్తాం. నాయన, మరి ఈ దినంలో వాక్యం మీ సిల్వ చాటుగా మరుగుపరుచుకొని ఆ బిడ్డ చేతున్నాం అయ్యా. మీరు వాక్యం చెప్తూ ఉండగా మా హృదయాలలో వాక్యాలను మేము భద్రపరచుకొని నాయన, మేము కూడా తండ్రి అయ్యా మరి స్థిరంగా బలంగా అయ్యా మీలో ఇంకా సాక్షులుగా ఎదగడానికి కూడా మాకు సహాయం చేయమని అయ్యా. మీ పరిశుద్ధ కృపాహస్తాలకు మమ్మల్ని మేము అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పాస్టర్ గారు. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలా చక్కని ఆమేన్ పాటలు ఆరాధన ఆమేన్ చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. కుడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు అందరిని దీవించినాక ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక ప్రియులారా మనం ఆత్మీయ యుద్ధములో దేవుని పిలుపు పొందిన మనం పాపం చేయవద్దు, కానీ ఆయనప్పుడు కూడా కొన్నిసారి మనం పాపంలో పడుతున్న కొన్ని పరిస్థితులు ఉందన్నమాట. పాపం చేస్తే కొన్ని పరిస్థితులు, పాపం చేయవద్దు, మరణం దాకా రక్తం కార్చేదాకా పాపం చేయవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి కొందరు బై ఛాన్స్ ఉంటాయి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఒకవేళ పాపంలో పడిన కానీ ప్రియులారా వారిని కూడా దేవుడు తర్వాత లేపుతాడనమాట. లేపే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పాపంలో పడవద్దు, కానీ మనం కొత్తగా జన్మించిన కొత్తగా మనం సువార్త విని కొత్తగా జన్మించి కొన్ని రోజులు ఉన్న టైంలో మనం పరిశుద్ధంగా బ్రతకడం, ఆ విషయంలో మన లోతుగా మనం మనకు తెలుసుకోలేదేమో. కాబట్టి కొన్నిసారి మనం మామూలుగా పడితే కాబట్టి ప్రియులారా మన దేవుడు క్షమించే దేవుడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన పాపాలు ప్రియులారా క్షమించే దేవుడు మన పాపాలు క్షమించే దేవుడు. కాబట్టి మనం దేవుడు పాపాలు క్షమించే దేవుడు కాబట్టి మనం పాపం చేయాలని కాదు, కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం పాపాలు క్షమించే దేవుడు. అంటే ప్రియులారా మనం ఒకవేళ మన జీవితంలో ఏదైనా పాపం ఇచ్చినా కానీ ప్రియులారా దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన పాపాన్ని బట్టి మనం పరిశుద్ధుడైన దేవుని నుండి దూరం వెళ్ళవద్దు అనమాట. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా పాపం చేయవద్దు. ఒకవేళ ఏదైనా జరిగిన బై ఛాన్స్ ఏదైనా వచ్చినా కానీ కానీ ప్రియులారా మనం తండ్రి నుండి దూరం అయిపోవద్దు అనమాట. పరిశుద్ధుడైన జీవంగల దేవుని సన్నిధి నుండి ప్రియులారా దూరం అయిపోవద్దు. కాబట్టి ఈ పాపం మనల్ని దేవుని నుండి దూరం చేస్తే అనమాట. పాపం చేసిన వారికి తర్వాత వారు మనసులో అపరాధ భావం తప్పకుండా వస్తాయి. వారి మనసులో మనసాక్షి కూడా గద్దిస్తుంది. వారు అపరాధ భావం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అపరాధ భావం వలన సాతాను ప్రజలను దేవుని సన్నిధిలో రాకుండా ఇంకా దూరంగా తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు అయితే కోపంతో ఉన్నారు, కాబట్టి ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో వెళ్ళవద్దు అని కూడా చెప్తారేమో. ఇప్పుడు మన కృపా కాలంలో ఉంది కాబట్టి యేసుక్రీస్తు ఒక రక్తం మనకు అందుబాటులో ఉంది కాబట్టి, గొప్ప ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు మన పక్షంగా ఉన్న కాబట్టి, ప్రత్యేకంగా యేసుక్రీస్తు రక్తం ఉన్న కాబట్టి ప్రియులారా మనం తప్పకుండా మనం దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. కాబట్టి దానికి ఆధారంగా ప్రియులారా మనం ఒక వాక్యం మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చదువుతామా? గనుక మనము
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. గనుక మనం ఏం చేసుకోవాలి? మనము కనికరింపడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు, చూడండి అక్కడ మాట ధైర్యంతో రావాలని రాయబడి, ధైర్యంతో కృపాసనం వద్దకు రావాలి అనమాట, చేరుదము అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి పాపం చేయవద్దు. కానీ ప్రియులారా, ఒకవేళ వచ్చిన మనం ఏం చేసుకోవాలి? దేవుని దగ్గరికి రావాలి అనమాట. దేవుని దగ్గరికి రావాలి, యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్యతో పాపాలు మనం ఒప్పుకోవాలి. తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. దేవుడు ప్రియులారా మన పాపాలు క్షమిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనం చూస్తున్న మొదటి యోహాను 1 అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనను పరిశుద్ధపరుస్తాడు అనమాట, పవిత్రపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, పాపం చేసిన తర్వాత మనం దూరంగా వెళ్ళవలసిన లేదు, ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు దేవుడు కరుణ కలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి, దయ కలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనకు ఎలాగ దేవుడు కోపంతో ఉన్నారేమో, దేవుడు కోపం కూడా ఉంది దేవునికి, అంటే దేవుడు ప్రేమ అన్నప్పుడు కోపంగా ఉంది, రైచస్ యాంగర్ ఉంది. కానీ యేసుక్రీస్తు రక్తములో ప్రియులారా మనం ఆధారపడి ఉంటే తప్పకుండా క్షమాపణ మనకు దొరుకుతుంది అనమాట. కాబట్టి ఆ ఆపర్చునిటీ లేదని ఆ అవకాశం మనం వాడుకోవాలన్నమాట, అది మనం వాడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందుకొరకు బైబిల్లో రాయబడింది, గనుక మనము కనికరింపడి సమయోచితమైన సహాయం కొరకు, మనకు సహాయం అవసరం, మనకు యేసుక్రీస్తు సహాయం అవసరం, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. కాబట్టి కృప మనం పొందాలి. కృప పొందినట్లు ప్రభు దగ్గర వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రియులారా కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట మనకు. ఇప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ పూర్ణలు కాదనమాట. మన ఆత్మలో బైబిల్లో మనం చూసినట్లయితే కొత్తగా జన్మించిన మన ఆత్మ ఇంగ్రైస్ ప్రియులారా నూతన సృష్టి అని రాయబడింది, అంటే న్యూ క్రియేషన్. అంటే దేవుడు మన ఆత్మలో 100% ప్రియులారా పరిశుద్ధ వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాయి కాబట్టి మనలో ఆత్మలో మాత్రం 100% మనకు ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. కానీ మన ప్రాణములో ఇంకా నూతన పరచబడాల్సిన ఏరియా చాలా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా కొన్నిసారి మన ఆలోచన విధానాలు కానీ మాటలు కానీ జారిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అలా అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకవేళ పాపం మీరు పడిన స్థాయిలో ఒకవేళ ఎవరైనా ఉంటే దయచేసి మీరు ప్రభువు నుండి దూరం అయిపోవద్దని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది అనమాట. ప్రభువు నుండి దూరం అయిపోవద్దు. మీరు మరలా ఏం చేసుకోవాలి? ప్రభు దగ్గర రావాలి, మారు మనసుతో, అంటే పాశ్చాత్తాప హృదయంతో, ప్రభు నేను పాపం చేశాము, నా పాపం క్షమించము, మీ రక్తంతో నన్ను కడుగుము, శుద్ధి చేయమని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా, మీలో ఎవరైనా ఏదైనా పాపం, ఒకవేళ మీరు కొన్నిసారి కొన్ని కోపంతో కొందరు చేసిన పనులు ఒకవేళ మీకు నచ్చలేదేమో, దాన్ని బట్టి లేదంటే కొన్ని పొజిషన్స్ మీకు దొరకలేదేమో, కొన్ని కోరికలు నెరవేర్చబడలేదేమో, దాన్ని బట్టి కొన్నిసారి కోపం వస్తాయి. కోపంతో మీరు అనవసరమైన కొన్ని విషయాలు మాట్లాడారేమో, దేవుజనులకు వ్యతిరేకంగా మాట్లాడారేమో, లేదంటే దేవుని పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడారేమో. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా కొన్ని పాపం చేశారేమో, కాబట్టి ప్రియుల దేవుడు క్షమిస్తాడనమాట. మీరు పాపం చేస్తున్న స్థాయిలో ఉన్నారేమో, కాబట్టి దాన్ని బట్టి మీరు సంఘం నుండి లేదంటే దేవుని యొక్క సహవాసం నుండి దూరంగా వెళ్ళవసరం లేదని చెప్తున్నాను అనమాట. మీరు తిరిగి రావచ్చు, తిరిగి రావచ్చు, కానీ మారు మనసు, అంటే పాపాలు ఒప్పుకోవాలి, ప్రభుత్వం యేసు రక్తం ద్వారా కడగబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభువా నేను పరిశుద్ధంగా బ్రతుకున్నట్టు నాకు సహాయం తెచ్చమని ప్రార్థన చేసుకొని ప్రియులారా ప్రభు దగ్గర రావాలి. తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. దేవుడు ప్రియులారా క్షమించే దేవుడు. కాబట్టి ప్రియులారా దేశమైన పాపం చేయవద్దు. ఎందుకంటే పాపం చేసినట్లయితే దానికి ఒక కాన్సిక్వెన్స్, దానికి ఒక ఫలం ఉంది అనమాట, దానికి ఒక కోత ఉంది అని, దానికి ఒక రిజల్ట్ ఉంది, దానికి ఒక అది తప్పకుండా అనుభవించాలి అనమాట. కానీ దేవుడైతే పాపం క్షమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక, ఒకవేళ మీరు పాపం చేసిన స్థాయిలో ఉంటే కూడా దేవుడు క్షమిస్తాడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రేమ కాబట్టి, యేసుక్రీస్తు రక్తం మనకు అవైలబుల్ గా ఉంది కాబట్టి
ప్రియుల యేసుక్రీస్తు రక్తములో ఆధారపడి ఉండే దేవుడు తప్పకుండా క్షమిస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం పాపాన్ని బట్టి దేవుని నుండి దూరం అయిపోవద్దు అనమాట. దేవునితో ఉండాలని ప్రియుల దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల మనం చూసినట్లయితే మొదటి యోహాను 2వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చదువుతాము. మొదటి యోహాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు అంటే గొప్ప ప్రధాన యాజకుడుగా, అడ్వకేట్ గా మన కొరకు ఉన్నామన్నమాట. తండ్రి దగ్గర ఉన్నాం. అది మన ధైర్యం అనమాట. యేసుక్రీస్తు మన కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఉన్నామన్నమాట. కాబట్టి ఆ రక్తం కూడా, యేసుక్రీస్తు రక్తం కూడా నా మేలు కొరకు మాట్లాడుతున్నాం అనమాట. మనం మేలు కొరకు మన క్షేమం కొరకు మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి ఆ రక్తం, ఆ యేసుక్రీస్తు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. యేసుక్రీస్తు రక్తం పవర్ఫుల్ అనమాట. మన పాపాలు, ఏ పాపం అని సరే దాన్ని శుద్ధి చేయడానికి, మన మనసాక్షిని కడగడానికి, మనల్ని శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు రక్తం చాలా పవర్ఫుల్ అనమాట. కాబట్టి రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. యేసుక్రీస్తు రక్తం మనం ఆధారపడాలి. కానీ కొందరు ఉన్నారు, పాపం చేసిన తర్వాత వారు దేవునితో ఒప్పుకున్నారేమో, మంచిది. కాబట్టి ప్రత్యేకంగా ప్రియుల సంఘములో మనం చూస్తున్నది ఉన్నప్పుడు, ఏదైనా పాపాలు కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ మనం దేవునితో మాట్లాడాలి. 2 ప్రియులారా మనం అక్కడే దేవుడు పెట్టిన అధికారి, లేదంటే స్థానికంగా దేవుడు పెట్టిన దేవుజనుడు, లేదంటే దేవుజనాలు వారి దగ్గర వెళ్ళి మనం మాట్లాడడం మంచి అనమాట. ఏదైనా సమ్ ఇష్యూస్ సంఘంలో అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు వెళుతున్న వ్యక్తి ఉంటే వారితో డైరెక్ట్ ఓపెన్ గా మాట్లాడాలి. కొందరు ఏం చేస్తారంటే వారి విషయాలు దేవునితో చెప్తారేమో, చెప్పడం మంచిది. కొందరు తర్వాత ఏం చేస్తారు, దేవుజనుడు వారి దగ్గర వెళ్ళి చెప్పకుండా వేరే విశ్వాసులు చెప్తారు. ఎందుకంటే విశ్వాసులతో వారు క్లోజ్ ఉన్నారేమో, వారు స్నేహితులుగా ఉన్నారేమో. కాబట్టి కొందరు విశ్వాసులు చెప్తారు. కాబట్టి కొన్ని సంఘములో వచ్చినప్పుడు కొన్ని విషయాలు విశ్వాసులతో చెప్పినప్పుడు ఆ విశ్వాసులు మంచి ఆత్మీయులు లేదు అంటే మిస్లీడింగ్, లేదంటే తప్పు దారిలో నడిపించడానికి అవకాశం ఉంది. ఆ విశ్వాసులు మంచి ఆత్మీయులుగా లేదు అంటే తప్పుడు దారిలో నడిపించడానికి అవకాశాలు ఉంది అనమాట. దానివల్ల తర్వాత పెద్ద సమస్య రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా దయచేసి మనం హల్లెలూయా దైవజనుడు అంటే వారు ఆత్మతో వాక్యంతో నింపబడిన వ్యక్తి ఉండే వారి దగ్గర వెళ్ళి అంటే దేవునితో చెప్పాలి. సెకండ్ వారితో అంటే దేవుజనుడుగా ఉన్న వారితో చెప్పినట్లయితే పరిష్కారం వెంటనే రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి దేవుజనులు వారి కోరి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు మంచి నిర్ణయం తీసుకోవాలి. వారు మంచి ఆలోచన కలిగి ఉండాలి. లేదా కూడా సమస్యలే. కాబట్టి ప్రత్యేకంగా మనం ఏం చేసుకోవాలి, దేవుజనాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు కూడా మనుషులు, వారు కూడా కొన్ని వేకెన్స్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా వారి కొరకు కూడా మనం దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదైనా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఎవరైతే అంటే దేవుడు పెట్టిన అధికారి, దేవుడుతో మనం మాట్లాడాలి. తర్వాత మనం అధికారులతో మనం మాట్లాడినప్పుడు వెంటనే పరిష్కారం రావడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఒక బస్సులో మనం ప్రయాణం చేసినప్పుడు బస్సులో ప్రియులారా మనం దేవుడు ప్రతి చోట్ల అధికారులను పెట్టినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు అధికారం, సర్వాధికారి దేవుడు అనమాట. సర్వాధికారి దేవుడు అధికారులను పెడతారు. ఇప్పుడు మనం హల్లెలూయా. కాబట్టి ఒక బస్సులో మనం చూసినట్లయితే మనం వెళ్తున్నప్పుడు దానిలో డ్రైవర్ ను మనం చూడవచ్చు, కండక్టర్ ను కూడా చూడవచ్చు. ఆ కండక్టర్ బెల్ కొట్టినప్పుడు ఆ డ్రైవర్ ఆపుతారు, లేదంటే ప్రయాణం ప్రారంభిస్తారు అనమాట. అంటే ఒక అధికారం ఉంది అనమాట. ఆ కండక్టర్ కు ఒక అధికారం ఉంది అనమాట. ఆ బస్సులో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే కండక్టర్ తో మాట్లాడదాం అనమాట. వారు ఒక సీట్ మనకు దొరకాలి అంటే కూడా సంథింగ్. కాబట్టి ఎందుకంటే వారు ఒక అధికారిగా ఉన్నామన్నమాట. అలాగే ప్రతి ఏరియాలో కూడా దేవుడు ఒక అధికారిని దేవుడు పెడతారనమాట. పంచాయతీ ఆఫీసులో మనం చూసినట్లయితే అక్కడ కూడా కొందరు అధికారులు దేవుడు పెడతారు. మున్సిపాలిటీలో మనం వెళుతున్నప్పుడు అక్కడ కూడా కొందరు అధికారులు దేవుడు పెడతారు. అది దేవుని యొక్క చిత్తం అనమాట. దేవుడు అది మంచి పరిపాలన కొరకు, ప్రజలు మేలు కొరకు దేవుడు అలాగ పెడతారు.
అలాగే ప్రియులారు మనం చూసినట్టే ఇప్పుడు మనం రాష్ట్రంలో కూడా దేవుడు అధికారులను దేవుడు పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ వారికి ఒక అథారిటీ ఉంది అనమాట. అథారిటీ పర్సన్ గా వారు ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క చోట్ల ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వారు ఒక లిమిటెడ్ బట్టి ప్రియులారు వారి ఒక స్థాయిని బట్టి అధికారం ఉంది అనమాట. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వారు కూడా భారతదేశం మీద ఒక అధికారం ఉంది, ఒక అధికారిక దేవుడు కాబట్టి అది మనం రాష్ట్ర దేశం క్షేమ కొరకు అనమాట. బట్ ఎవరిని పెట్టాలి అని అది దేవుని చేతుల్లో ఉంది. మనం ప్రార్థన చేయడమే అది ప్రియులార ప్రభు చేతుల్లో ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులార మనం ఇంకా ప్రియులార మనం చూస్తున్న కుటుంబ జీవితంలో మనం వచ్చినప్పుడు అక్కడ ప్రియులార మనం చూస్తున్నట్టే తల్లి అందరికి పిల్లల మీద ఒక అధికారం ఉంది అనమాట. భార్య మీద భర్తకు ఒక అధికారం ఉంది అనమాట. కాబట్టి అథారిటీ దేవుడు పెడతారు. కాబట్టి ప్రియులార దేని కొరకు అంటే మన క్షేమం కొరకే. కానీ కొన్నిసారి అధికారులు అంటే వారు దేవుని జ్ఞానం లేదంటే వారు నిత్య జీవనం పొందలేదు, రక్షణ పొందలేదు, అలాంటి అధికారులు ఉంటే కొద్దిగా ఇబ్బంది ఏమో. కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రియులారా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన సంఘంలోనికి వస్తాను. సంఘంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా అధికారులు దేవుడు పెడతారు. కొన్నిసారి ఆ పర్సన్ ను మనం అక్సెప్ట్ చేయలేదేమో, మనం అంగీకరించలేదేమో. ఎందుకంటే మనం ఊహించినట్టు ఒక వ్యక్తి కాదేమో కొన్నిసారి. కాబట్టి మనం అనుకున్నట్టు అన్ని జరగాలని లేదు. కాబట్టి దేవుని చిత్తానుసరంగా అన్ని జరుగుతాయి అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని చిత్తానికి లోబడాలి అనమాట. దేవుని చిత్తానికి ప్రియులారా మనం లోబడాలి. లేదు కాబట్టి దేవుని చిత్తానికి ప్రియులారా మనం లోబడాలి. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనకు దేవుడు అంటే సంఘములు ప్రియులారా మనం చూస్తున్నట్టే సంఘబడులు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దేవునితో మాట్లాడాలి. గరంటూ ప్రియులారా అక్కడ దేవుడు పెట్టిన దేవుజనుడు లేదంటే దేవుజనుడు వారితో వెళ్ళి మాట్లాడితే వెంటనే పరిష్కారం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంది. కానీ కొన్ని విశ్వాసాలు ఏం చేస్తారంటే వారు క్లోజ్ ఉన్న వేరే కొన్ని చుట్టాలు కానీ స్నేహితులు కొందరు ఉండవచ్చు, వారితో చెప్తారు. వారు ఆత్మీయంగా లేదేమో, అప్పుడు ప్రియులారా వారు ఆ సమస్య నుండి బయటపడడం చాలా కష్టమైపోతుంది. అలాగే కొందరు కొన్ని విషయం చాలా సంబలసన పడతాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా మనం దేవునితో మనం మాట్లాడాలి. దేవుజనులతో కూడా మన విషయాలు నమ్మకమైన దేవుజనులతో కూడా మనం షేర్ చేసుకోవడం వలన ప్రియులారా దానివల్ల కూడా మనకు వారు ఒక గైడెన్స్ అడ్వైస్ ని బట్టి కూడా ప్రియులారా మన సమస్యలకు పరిష్కారం దేవుడు దయచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న విషయం ఒకవేళ పాపం జరిగినట్లయితే మనం ప్రభువు నుండి దూరం అయిపోవద్దు అనమాట. కృపాసనం వద్దకు అంటే దేవుని దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. ఇప్పుడు కొందరు పరిగెత్తుకొని వస్తున్నారు, కొందరు పరిగెత్తుకొని రావడం లేదు. కొందరు పాపం జరిగింది, దాన్ని బట్టి వారు అపరాధ భావంతో బ్రతికి దేవుని నుండి దూరంగా వెళుతున్న వారు కొందరును ప్రియులను చూడవచ్చు. కొందరు మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలోనికి తర్వాత వస్తారు. కాబట్టి కొందరు రాలేని వారు ప్రియులను మనం చూసినట్లయితే వారు హృదయంలో ఇప్పుడు కూడా ఉండొచ్చు. దేవుడేమో కోపంతో ఉన్నారని, దేవుడని ఇంకా కొడతారని, లేదంటే దేవుడు నాకు ఇంకా హక్కు ఇవ్వలేదని, దేవుడు నన్ను అక్సెప్ట్ చేయలేదని, అలాగే రకరకాలు ఆలోచనతో ఉన్నారేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు హృదయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమ, కరుణ, దయగలిగిన దేవుడు. యేసుక్రీస్తు తప్పకుండా క్షమిస్తాడు, పాపాలు దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ప్రియులారా మన దయచేసి మన ప్రభు దగ్గరకు రావాలి అనమాట. ప్రభు మనం తప్పకుండా క్షమించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం మనకు అవైలబుల్ గా ఉంది కాబట్టి. ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే లూకా సువార్త ప్రియులారా మనం చూస్తుంటే 15వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి దానిలో మనం చూస్తున్నాము. ఒకసారి ప్రియులారా ఆ వాక్యం కూడా మనం చదువుదాము. 15వ అధ్యాయము 11 ఒకసారి మనం చదువుతాము. మరియు ఆయన ఇట్లా ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమేమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ప్రియులారా ఆస్తి అడిగామన్నమాట. చిన్న కుమారుడు తండ్రితో ఆస్తి అడిగాము. కాబట్టి ఆ తండ్రి మంచి తండ్రి కాబట్టి ఇంగ్లీష్ బైబుల్ ఇలాగ రాయబడింది, ద యంగర్ సన్ టోల్డ్ హిస్ ఫాదర్, ఐ వాంట్ మై షేర్ ఆఫ్ యువర్ ఎస్టేట్ నౌ బిఫోర్ యూ డై. అంటే తల్లిదండ్రులు అంటే వయసు వచ్చినప్పుడు వారు మరణిస్తారు, దానికి ముందు నాకు ఉన్నదే నాకు ఇవ్వమని చెప్తుంది అనమాట.
You were rested now before you die. So his father agreed to divide his wealth between his sons. ఇప్పుడు దానిలో ఆ చిన్న కుమారుడు మనం చూసినట్టే ఆస్తి దొరికిన తర్వాత వెంటనే అది తీసుకొని ప్రయాణం చేసాం, దూరదేశంలో వెళ్ళి బ్రతకడానికి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళి ప్రియులారా మనం చూస్తున్నాము, అనవసరంగా అది ఖర్చు పెట్టి అంతా అయిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులారా మనం చూసినట్టే కొన్ని రోజులు తర్వాత, అంటే కొన్ని రోజుల తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఆయన చాలా ఇబ్బంది పడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తనకున్న ఆ డబ్బు అందుకూడే, ఆస్తి అందుకూడే అది లేకుండా చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ఆఖరికి 0 బ్యాలెన్స్ లోనికి వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. తర్వాత ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే అంటే ఇంకొక వ్యక్తి దగ్గరే పని కొరకు వెళ్ళామన్నమాట. పందెను మేపే పని కొరకు వెళ్ళామన్నమాట. అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఆ కాలంలో మనం చూసినది కరువు కాలం వచ్చిన కాబట్టి తనకు ఆహారం లేని పరిస్థితుల్లో ప్రియులారా మనం చూడవచ్చు. పంది తినే ఆహారం కూడా తినాల్సిన పరిస్థితి, అంటే అంత ఒక దిగజారిన స్థాయికు వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. 16వ వచనంలో రాయబడింది, పందులు తిన్ను పుట్టుతో తన కడుపు నింపుకోన ఆశపడిను గాని ఎవడును గాని కేమీ ఇవ్వలేదు అని రాయబడింది. కాబట్టి తర్వాత 17వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నాము, బుద్ధి వచ్చామన్నమాట. అంటే తండ్రి గురుచు జ్ఞాపకం వచ్చాం, తండ్రి ఇల్లు గురుచు జ్ఞాపకం వచ్చామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, తిరిగి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలని ప్రియులారా వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి తన మనసులో ఇలాగ అనుకున్నామన్నమాట, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుందని, ఇంకా మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదామని అనుకొని లేచి తండ్రి వద్దకు వెళ్ళామన్నమాట. తండ్రి వద్దకు ప్రియులారా వెళ్ళామన్నమాట. ఇప్పుడు కొన్నిసారి మనం కూడా ఇలాగ ఉన్నారేమో, పాపం చేసిన తర్వాత దేవుడు నన్ను అక్సెప్ట్ చేస్తారేమో చేయలేదేమో అని మన మనసులో అనుకున్నారేమో. ఇప్పుడు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనం చూసినట్టే సువార్తమని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించాము, మనం దేవుని కుమార్తెగా మార్చబడామన్నమాట. ఇప్పుడు ఒకవేళ పాపం చేస్తున్నా, ఒకవేళ ఏదైనా పాపం జరిగిన తర్వాత కూడా ప్రియులారా మనం ప్రభు దగ్గర వెళ్ళినప్పుడు మనం ఇలాగ అనుకున్నారేమో, మామూలు ఒక వ్యక్తిగా నన్ను ప్రభు చూడమని మనం ప్రార్థన చేస్తారేమో, లేదని మనం ప్రభుత్వం మాట్లాడతారేమో. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే తర్వాత మనం చూస్తున్నాము, తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి ఆ కుమార్ని ప్రేమతో హత్తుకొన్నట్టు కౌగులించినట్టు ప్రియులారా తిరిగి మనం చూసినట్లయితే తండ్రి ఎంతో సంతోషపడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు మన దేవుని హృదయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ పాపం మనం చేయవద్దు, ఒకవేళ పాపం వచ్చినా కానీ ప్రభు దగ్గరికి రావాలి అనమాట. ఇక్కడ ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, క్షమించే దేవుడు అనమాట. కాబట్టి తప్పకుండా క్షమిస్తాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు తప్పకుండా ప్రియులారా మన పాపాలు క్షమిస్తాడు అనమాట. కాబట్టి తిరిగి వచ్చినప్పుడు ఆ చిన్న కుమారుడు ప్రియులారా తిరిగి వచ్చినప్పుడు తండ్రి చాలా సంతోషపడి ఏం చేశారు, ప్రశస్తమైన వస్త్రాలు ప్రియులారా ధరింపజేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. 20వ వచనంలో ఇలాగ రాయబడింది, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనిగరం పడి అని మాట రాయబడింది. కనిగరం పడి అంటే మన దేవుడు కరుణగలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి, దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు. అప్పుడు ప్రియులారా మనం బ్రతుకున్నంత కాలం అది అర్థం చేసుకోవాలి, మన దేవుడు కరుణగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, నా తండ్రి యేసుక్రీస్తు కరుణగలిగిన దేవుడు. ఒకవేళ మన మన తండ్రి మన తల్లిదండ్రులు కొన్నిసారి వారు చాలా కోపంతో ఉన్నారేమో, లేదంటే మనను అర్థం చేసుకోలేని కొన్ని పరిస్థితులు వారు ఉన్నారేమో, దాన్ని బట్టి మన పరలోక తండ్రి కూడా అలాగ ఉన్నారని దేశ ప్రియులను మనం అనుకోకండి. కొన్నిసారి మనం హల్లెలూయా మనం ఫిజికల్ గా ఉన్న తల్లిదండ్రులు కానీ వారు చాలా హార్డ్గా ఉండే కొన్నిసారి ఆ మెసేజ్ మన మనసులో పడి మనం కూడా ఇద్దరు అలాగని కొన్నిసారి అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, మనం జీవగలిగిన దేవుడు, కనిగరం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అని ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము, పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోనని రాయబడింది. చూడండి దేవుడు దేవుడు ప్రియులరా తండ్రి మనం చూసినట్లయితే ముందుకు వచ్చిన ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా మనం ఆ దేవుడు మనల్ని చూడాలని మన సహవాసం దేవుడు ఎంతగా కోరుతుంది అని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. మన జీవం కన్నా దేవుడు మన సహవాసం మనకంటే ఎక్కువ కోరుతుంది అనమాట.
మనం కూడా కోరుతుంది, కానీ మనకంటే ఎక్కువ మన దేవుడే ప్రియులరా ఎక్కువ. ఇక్కడ మనం చూసినట్లయితే 20వ దినములో మనం చూసినట్లయితే చిన్న కుమారుడు నడిచి వస్తున్నారు అన్నప్పుడు తండ్రి అది చూసుకొని తండ్రి ప్రియులరా వెంటనే కదలినట్టు వెంటనే నడుచుకొని వచ్చామని కాదు, పరుగెత్తుకొని వచ్చినట్టు ప్రియులరా రాయబడింది. పరిగెత్తి అంటే దానికంటే అర్థం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. ఎంత ఆశ ఉంది మన తండ్రికి, మన దేవునికి ప్రియులరా మనం అంటే మనం సహవాసం, లేదంటే మనం అంటే ఎంత ప్రేమ హల్లెలూయా దేవుడు ప్రియులరా కలిగి ఉన్నామని అర్థం చేసుకోవాలి. పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోనేను అని పరిశుద్ధ గ్రంథం ప్రియులరా రాయబడింది. ఇప్పుడు మనం తెలుసు, పాపం ద్వారా ఒకవేళ మీరు దేవుని నుండి దూరం అయి ఉంటే చాలా గాయాలు తప్పకుండా రావడానికి అవకాశం ఉంది. చాలా గాయాలు రావడానికి, ఎందుకంటే మనం తండ్రి నుండి ఎంత దూరంగా ఉన్నప్పుడు ఈ ఈవిల్ స్పిరిట్ లేదంటే సాతాన్ ద్వారా ప్రియులరా చాలా గాయం మనం ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇద్దరు వ్యక్తులను సాతాన్ వాడుకొని మన ప్రాణంలో చాలా గాయాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే తిరిగి తండ్రి దగ్గర పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడిగి జీవగల దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రాణంలో వచ్చిన ప్రియులర ప్రతి గాయాలు కూడా స్వస్థపరుస్తాడనమాట. తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు ప్రియులర పరమ వైద్యుడు. కాబట్టి ఉదయకాల దేవుని సన్నిధిలో వచ్చిన ప్రియులర మీ గాయాలు యేసునామములో స్వస్థపరచబడినాక, మీ మనసులో, మీ భావోద్రేకంలో, మీ చిత్తములో వచ్చిన ప్రతి గాయాలు యేసునామములో స్వస్థపరచబడినాక, తల నుండి అరికాలు అన్ని అవయవాలు యేసునామములో స్వస్థపరచబడినాక, కాబట్టి దేవుడు స్వస్థపరిచే దేవుడు అనమాట. ఆత్మ ప్రాణ శరీరం అంటే టోటల్ గా స్పిరిట్ సోల్ బాడీ, మన ఆత్మ ప్రాణ శరీరం టోటల్ గా ప్రియులర దేవుడు మనను స్వస్థపరిచాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? సంపూర్ణ స్వస్థమని అనుభవించుకోవాలంటే ప్రభువుని మనం అంగీకరించాలి. అక్సెప్ట్ చేయాలి. ప్రభుత్వం సహవాసంలో ప్రియులర మనం కొనసాగించాలి అని ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రియులర మనం చూస్తున్నాము, కుమారుడు తిరిగి వచ్చినప్పుడు 21వ వచనంలో ఇలాగ రాయబడింది. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుందని, పాపం ఒప్పుకోవడం మంచిది, పాపం చేస్తుందని, ఇంకా మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగుడను కానను. కాబట్టి పాపం చేసిన తర్వాత ప్రజలు మనసులో వస్తున్న ఒక విషయం, ఆ స్థాయి నుండి కుమారుడు లేదంటే కుమార్తె ఆ స్థాయి నుండి కూడా దేవుడు తీసివేస్తాడేమో, దేవుడు అలాగే చూస్తాడని ఆలోచన రావచ్చు. కాబట్టి ఇక్కడ ప్రియులర మనం చూస్తున్నాము తండ్రి ఏం చేశారు. 22వ వచనంలో ప్రియులర మనం చూసినట్లయితే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వెనుక పెట్టాలని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తుని కలిగిన మన ప్రశస్త వస్త్రం ధరించుకొని ప్రియులర మనం ఉన్నాం. దాని ప్రాముఖ్యంగా ప్రియులర మనం చూసినట్లయితే రక్షణ పొందిన మనకు ప్రియులర దేవుడు రక్షణ అనుగ్రహించామన్నాడు. రక్షణ వస్త్రం దేవుడు మనకు అనుగ్రహించాము. ఇలాగ నీతి దేవుడు అనుగ్రహించాము సువార్త ద్వారా, అంటే నీతి వస్త్రం దేవుడు మనకు ధరింపజేశామన్నమాట. హల్లెలూయా. ఇంకా మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తుని మనం ధరించుకోవాలని కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు యేసుక్రీస్తుని కలిగి యేసుక్రీస్తు సన్నిధి మనం ధరించినట్టు అనమాట. అంటే యేసుక్రీస్తును మనం ధరించుకోవాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వేనికి కట్టి వేని చేతి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తోడగించుడి. చూడండి, తండ్రి ఒక హృదయం ప్రియులారా చూడండి. ఆమె పాపం చేశారు, తండ్రి నుండి దూరం అయ్యా, మేము తప్పు చేశాము, కానీ తిరిగి వచ్చినప్పుడు ప్రియులరా తండ్రి క్షమించామన్నమాట. కరుణతో ప్రేమతో ప్రియులర హత్తుకున్నట్టు ప్రేమించినట్టు ప్రియులర మనం చూస్తున్నాం. కాబట్టి మనం యేసుక్రీస్తు ఒక హృదయం ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన దేవుడు మనకు ప్రియులర దేవునితో, ఒకవేళ మీరు దేవుని నుండి దూరం అయినప్పుడు పరిస్థితులు వేరేగా ఉంది, కానీ ప్రభు దగ్గర వచ్చినప్పుడు తిరిగి మరలా ప్రియులర మన పాపాలు క్షమించి తిరిగి తన వస్త్రాలు ధరింపజేసి మన పాపాలు క్షమించి కడిగి రక్తం ద్వారా కడిగి తన ఆత్మతో నిండి మనల్ని ఇంకా కూడా మనం ఫలించినట్టు దేవుడు ప్రియులర కృప చూపే దేవుడని ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం చేతికి ఉంగరం, అంటే పరిశుద్ధాత్మతో దేవుడు మన ముద్ర చేసే దేవుడు అనమాట. పరిశుద్ధాత్మతో దేవుడు మనం నిండి ప్రియులర బలంగా వాడే దేవుడు అని ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా మనం చూస్తున్నాము, అందులో ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు చాలా సంతోషం అనమాట. మామూలు సంతోషం కాదు, చాలా గొప్ప. తండ్రికి అయితే చాలా సంతోషం.
ఇప్పుడు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించి ప్రియుల దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవం గల దేవునికి మన పట్ల అంటే దాన్ని బట్టి చాలా సంతోషంతో ఉన్నా అనమాట. ఒకవేళ ఒక పాపి రక్షణ పొందిన తర్వాత కూడా పాపం చేసుకుని దేవుని నుండి దూరమైన తర్వాత తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రియుల దేవునికి అది చాలా సంతోషమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడుతున్నప్పుడు దేవునికి అది ఎంతో సంతోషమని ప్రియులారా మనం సంతోషం తీసుకుని వస్తుంది అనమాట. యేసుక్రీస్తు రక్తం ప్రియులారా మనం వాడుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుగబడుతున్న ప్రతి ఒక్కరు తండ్రితో క్లోజ్ అయిపోతాయి అనమాట. తండ్రితో క్లోజ్ అవుతుంది అనమాట. యేసుక్రీస్తు రక్తం మనం జీవగల దేవునితో కనెక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మన యేసుక్రీస్తు రక్తం ప్రియులారా మనం వాడుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం 23వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే క్రొవ్వైన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషము పడదాము. కాబట్టి ఆ ఇంటిలో గొప్ప ఆనందం వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తుని కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో నింపబడి ఉండడం ప్రియులారా మనకు కూడా గొప్ప సంతోషమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదంతా జరిగిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే చిన్న కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పెద్ద కుమారుడు తన ఇంటికి వచ్చినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము ఎందుకు ఇంత అంటే పాటలు కానీ మ్యూజిక్ కానీ ఇందులో ఇంత ఫెస్టివల్ అలాగే ఈ పరిస్థితి ఏంటిదని పెద్ద కుమారుడు ప్రియులారా అడుగుతున్నాం అనమాట. దాసులతో అడుగుతున్నప్పుడు ఆ దాసులు చెప్పిన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే చిన్న కుమారుడు తిరిగి వచ్చామన్నమాట. తిరిగి వచ్చిన కాబట్టి తండ్రి చాలా ఆనందంగా ఉన్నాం, అందుకొరకు ఇలాగే ఆమె సెలబ్రేట్ చేస్తున్నామని చెప్పినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు బయట నుండి ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడు లోపలికి రాలేదన్నమాట. ఏం చేస్తారు, ఇంకా తిరిగి వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే పెద్ద కుమారుడు ఒక బాధ ఏంటిది అంటే ఇన్ని రోజులు నేను తండ్రితో ఉన్నామన్నమాట. ఇన్ని రోజులు నేను తండ్రితో నేను ఉన్నాం, కానీ తండ్రి నాకు ఏది కూడా ఇవ్వలేదు. అంటే తండ్రి నాకు ఏది కూడా ఇవ్వలేదు అంటే ఒక మేకలు కానీ లేదంటే దాన్ని నాకు ఇవ్వలేదు అని ఒక విషయం చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం అప్పుడు తండ్రి చెప్తున్నాము నాదని నీది అని ప్రియులారా తండ్రి ప్రియులారా చెప్పిన మాట ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు కొందరు అంటే పెద్ద కుమారుడు అలా ఉన్నారు. యేసుక్రీస్తును సువార్తమని యేసుక్రీస్తును నమ్మిన మనకు తండ్రి దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. యేసు రక్తం ద్వారా దేవుడు కడిగాము. ఆల్రెడీ ప్రశస్త వస్త్రం మనకు దేవుడు అనుగ్రహించాను అనమాట. రక్షణ వస్త్రం దేవుడు ధరిపోయేసాము, నీతి వస్త్రం దేవుడు ధరిపోయేసాము. ఆయనప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా మంది అపరాధ భావంతో ఉన్నారని. దానికి అర్థం తండ్రి మనకు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన దాని విలువ మనకు ఇప్పుడు కూడా అర్థం చేసుకోవడం లేదు, ఆ గ్రహింపు మనకు లేదనమాట. పెద్ద కుమారుడు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి హృదయం, తండ్రి గురించి గ్రహింపు లేదనమాట. కొందరు విశ్వాసాలు ఇలాగ ఉన్నారు, సువార్త దర్శనం పొందాము కానీ అయినప్పుడు కూడా నేను అర్హుడు కాదు, అర్హురాలు కాదు, ఆ కొత్త తలంబిలో ఆశీర్వాదాలు అనుభవించకుండా బ్రతుకుతున్నారము. ఇప్పుడు పెద్ద కుమారుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ తండ్రి యొక్క దీవెనలు పూర్తిగా అనుభవించలేనట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రహింపు లేదనమాట. గ్రహింపు లేదు, తండ్రి అంతా కూడా నాదని గ్రహింపు లేదనమాట. ఇప్పుడు తండ్రికి ప్రియులారా కాబట్టి మనం గ్రహించుకోవాలి యేసుక్రీస్తుకు ఉన్నది నాదనమాట. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు మన తండ్రి కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా నూతన నిబంధనలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి నిబంధన ద్వారా మనం యేసుక్రీస్తుతో కనెక్ట్ అయింది అనమాట. కాబట్టి యేసుక్రీస్తుకు ఉన్న ఆశీర్వాదాలు మనదనమాట, మనది యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా మనం దేవుని దీవెనలు విశ్వాసంతో యేసునామములో మనందరం అనుభవించినారు. కాబట్టి మన యేసుక్రీస్తులో ప్రియులారా మనం చూసినట్లయితే పొదువులు లేదనమాట. ఐశ్వర్య పూర్ణుడు అనమాట మన దేవుడు. ఐశ్వర్య పూర్ణుడు అనమాట. మన దేవునిలో ఏమీ కొదువు లేదు. ఇప్పుడు బై ఫెయిత్ ప్రియులారా మనం అది రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి నేను అర్హుడు కాదు, అర్హురాలు కాదు అని పెద్ద కుమారుడు లెక్కన మనం దేశ ఆలోచన చేయవద్దనమాట. పెద్ద కుమారుడు ఆలోచన చేసామన్నమాట. పెద్ద కుమారుడు తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము, తండ్రి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆలోచన చేసామన్నమాట. అంటే అది అనుభవించలేదు, ఎందుకంటే గ్రహింపు లేదనమాట. తండ్రికి ఉన్నదంతా కూడా నాదని గ్రహింపు లేదు. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి, తండ్రికి ఉన్నది మనదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుకు చెందినది దానిలో మనకు కూడా హక్కు ఉంది. ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం యేసునామములో అర్థం చేస్తున్నట్టు దేవుడు కృప అనుగ్రహించున్నాక. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము 31వ వచనం, లూకా సువార్త 15:31 వచనం. అందుకు అతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నా వన్నీయు నీవి. అంతే, ఇది మనం రిసీవ్ చేయాలి.
కానీ మన నూతన పరచబడలేని మనసు ఒప్పుకోలేదేమో. మన కొందరేమో ఇప్పుడు కూడా బీదవాళ్ళుగా దరిద్రులుగా బ్రతకాలని కొందరు కోరుతున్నారు. కొందరు ఇలాంటి మనుషులు కూడా ఉన్నారేమో. ఇలాగంటే అందరం దీవించబడాలి, అందరం వాడబడాలి, నేను ఇలాగనే అవకాశాలు అంటే త్యాగం అన్న కొందరు ఓవర్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అలాగ ఉండవు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు, ఆ ఆపర్చునిటీ మన దేవుని చిత్తానుసారంగా అది వాడుకోవాలన్నమాట. బ్రతుకు ఒక్కటే అనమాట, బ్రతుకు ఒకటి, జీవితం ఒక్కటేని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏ రోజు దేవుడు అనుగ్రహించిన ఈ రోజు ఇంకా రాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అలాగే సెట్ చేశామన్నమాట. మనం చాలా సరే అనుకున్నాము రేపు వస్తుంది, రేపు నా ఒక మంచి రోజు, లేదంటే రేపు నన్ను దేవుడు ఎక్కువ వాడతారు, రేపు నన్ను ఎక్కువ వాడతారని ఆలోచన వేసిన వారు కొందరు ఇక్కడ ఉన్నారేమో. కాబట్టి వారు ప్రతిరోజు వారికి అది రేపే వస్తుంది, ప్రతిరోజు వారికి రేపు అలాగే ప్రియులారా వారు దేవుని చిత్తానుసరమైన గొప్ప దేవుళ్ళు వారు అనుభవించలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనం అలాగ ఉండవద్దు. ఈ రోజు దేవుడు అనుగ్రహించాం కాబట్టి ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన మంచి రోజు. ఇప్పుడు ఈ రోజు ప్రియులారా దేవుడు మనకి ఇచ్చిన రోజుని అర్థం చేసుకొని దేవుని స్తుతించాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన అది చక్కగా వాడుకోవాలి. చక్కగా మనం వాడుకోలేదు అంటే మనకే నష్టం. మనకే నష్టం. ప్రియులారా మనకు అర్థం చేస్తాం. కాబట్టి మనం చక్కగా వాడుకోవాలి. ఈ రోజు దేవుడు అనుగ్రహించాను కాబట్టి ఈ రోజు మనం పరిశుద్ధాత్మ వలన చక్కగా అది వాడుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు కొందరు అది చక్కగా వాడుతున్నారు, కొందరు చక్కగా వాడుకోవడం లేదు. కాబట్టి కొందరు ఏమో నమ్మకంగా అది వాడుతున్నారు కాబట్టి వారు అంచెలంచెలంగా ఉన్నతమైన స్థాయికి వారు వెళ్తున్నారు. కానీ కొందరేమో మామూలు స్థాయిలో ఎప్పుడు చూసినా మామూలు స్థాయి. ఎందుకంటే కారణం ఏంటిదంటే దేవుడు ఇచ్చిన అవకాశాలు నమ్మకంగా అది పరిశుద్ధాత్మ వాళ్ళ జ్ఞానం పొందుకొని అది వాడుకోవడం లేదు. లేదంటే వాడుకోవడానికి కోరిక ఉండవచ్చేమో, కానీ ఈవిల్ స్పిరిట్ వారిను అది వాడుకోకుండా డైవర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి మన యేసునామములో ఈ అపవాదికర్యలు, యేసుక్రీస్తు వచ్చాడు అపవాదికర్యలు లేపరచడానికి. కాబట్టి మన యేసునామములో ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని చిత్తానుసరి కాబట్టి ప్రియులారా మెయిన్ గా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు, దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, కృప ఇస్తాడు, సాతాను తంత్రాలను జయించినట్టు ప్రియులారా కృప ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అందుకు అతడు కుమారుడిని వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. కాబట్టి మనము సంతోషపడి ఆనందించుడు యుక్తమే. ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికానని అతనితో చెప్పాను. కాబట్టి ప్రియులారా మనం తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి చాలా ఆనందం. కాబట్టి ప్రియుల మనం ఎప్పుడైతే పాపం చేసుకున్న తర్వాత కూడా ప్రియులారా పాపం చేయవద్దు. జరిగిన కానీ ప్రభు దగ్గరికి రావాలి, వేరే మార్గం లేదనమాట. ప్రభు మనం క్షమించే దేవుడు అనమాట. నిత్య జీవం మనం పొందాలి అంటే, ఆశీర్వాదాలు పొందాలి అంటే, యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి అంటే తప్పకుండా మన ప్రభు దగ్గరికి వచ్చేవారు ఉండాలి. ప్రభు సన్నిధిలో సమయం గడపాలి. ప్రభు సహాయం మనకు అవసరం. కాబట్టి కృపాసనం వద్దకు ప్రియులారా పరిగెత్తుకొని రావాలి. దేవుడు తప్పకుండా సహాయం చేశాడు, దేవుడు కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి. దేవుడు కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. కాబట్టి కరుణ మనం అనుభవించాలంటే ప్రభు దగ్గరికి రావాలి. దేవుని యొక్క ప్రేమ మనం అనుభవించాలి, ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు పాపాలు దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. యేసు రక్తం ద్వారా దేవుడు కడిగి మనను పరిశుద్ధపరుస్తాడు. నీతి వస్త్రం, రక్షణ వస్త్రం ధరిపేసి పరిశుద్ధాత్మ వారాలతో నింపి నన్ను దేవుడు అధికంగా వాడతాడు అనమాట. మున్పటి కంటే దేవుడు అధికంగా వాడతారు. లేదు కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి, పాపం చేయదు. ఒకవేళ వ్యక్తిన కానీ ప్రభు నుండి మాత్రం దూరం అయిపోవద్దు అనమాట. తిరిగి రావాలి. దేవుడు క్షమిస్తాడు, కరుణ చూపిస్తాడు, దయ చూపిస్తాడు, కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి తండ్రి కూడా అది సంతోషమైన అర్థం చేస్తాడు. మనం తిరిగి అంటే మనం ఎల్లప్పుడు నిత్యం మనం యేసుక్రీస్తుతో లేదంటే జీవంగా దేవునితో మనం ఉండడమే మన తండ్రి కోరుతుంది అనమాట. హల్లెలూయా. తండ్రికి అదే ఇష్టం. హల్లెలూయా. కాబట్టి మనం తండ్రి హృదయాన్ని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి. కాబట్టి తండ్రి దగ్గరికి వచ్చి ఉంటే మనకు కూడా సంతోషం వస్తాయి అనమాట. లేదంటే దుఃఖం, నిరాశ, బాధలే. హల్లెలూయా. దుఃఖం, నిరాశ, బాధలు రావడానికి ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే తండ్రి నుండి దూరం అవడం. కాబట్టి ప్రియులారా మన తండ్రితో ఎంత క్లోజ్గా ఉంటే మన అంత పరిశుద్ధాత్మ వలన ఆనందం, సంతోషం, సమాధానం, దీవెనలు మనం తప్పకుండా అనుభవిస్తాయి అనమాట. జయ జీవితం అనుభవిస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన తండ్రితో కలిసి మనం వెళదాం, జీవంగా దేవునితో కలిసి వెళదాం. ఇప్పుడు యేసు రక్తంలో ఆధారపడదాం, యేసునామములో ఆధారపడదాం. దేవుడు కరుణ కలిగిన దేవుడు, బలం దయగలిగిన దేవుడు. తప్పకుండా ప్రియులారా మనకు అనుదినం సహాయం చేసి బలపరిచి నడిపించే దేవుడు. కాబట్టి ప్రియులారా పాపాన్ని బట్టి దయచేసి తండ్రి నుండి, జీవగల దేవుడి నుండి ఎవరు దూరం అయిపోవద్దు అనమాట.
దేవుని దగ్గరే పరిగెత్తుకొని రావాలి. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. రక్తం ద్వారా కడిగి నీతి మందులు పరిశుద్ధులు మార్చి అభిషేకత నుండి తప్పకుండా దేవుడు బలంగా తన రాజ్యం వరకు మనల్ని అందరినీ కూడా దేవుడు వాడతారు. దేవుడు వాడిన ఈ వాక్యం ద్వారా ప్రియుల దేవుడు మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన చక్కని మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ఈ వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా దేవా పాపం ద్వారా తండ్రి మీ దగ్గర రాకుండా దేవా మీ నుండి దూరమైన పరిస్థితులు ఎవరైనా ఉంటే తండ్రి వారు తిరిగి వచ్చినట్టు పరిశుద్ధాత్మతో వారితో మాట్లాడము తండ్రి రప్పించుకొని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వారు దేవా దుష్టుని చేతిలో మరి పడకుండా దేవా సహాయం చేయమని ప్రార్థన ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి పరిగెత్తుకొని కృపాసనం వద్దకు యేసుక్రీస్తు దగ్గరికి ఆమె ధైర్యంతో పరిగెత్తుకొని వచ్చినట్టు కృపదయమని ప్రార్థనిస్తున్నాం. ఎవరైనా దేవా ప్రభు దగ్గరకు తిరిగి రావడానికి ధైర్యం లేని వారు ఉంటే వారికి ధైర్యం దయచేయమని ప్రార్థనిస్తాం. యేసుక్రీస్తు ఉన్నాడని, ఉప ప్రధాన యాజకుడు ఉన్నాడని గ్రహింపు దయము, యేసు రక్తం ఉంది అని ఆ గ్రహింపు దయచము తండ్రి. క్షమించే దేవుడని గ్రహింపు దయచము, ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడని దేవా గ్రహింపు ప్రతి ఒక్కరికి హోలీ స్పిరిట్ దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. అలాగే తిరిగి దేవా మీ దగ్గర వచ్చి దేవా మీ ద్వారా గొప్ప మేలు ఆశీర్వాదాలు అనుభవించుకొని దేవా నిత్యం మీతోన్న సహవాసములో దేవా నిత్యం మీ ఆశీర్వాదాలు దీవులను అనుభవించుకొని దేవా ప్రతి కృప తండ్రి ప్రతి ఒక్కరికి దేవా అదేంగా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా తండ్రితో ఆల్రెడీ కనెక్ట్ ఉన్న వారందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారు తండ్రి పరిశుద్ధాత్మ వారు కూడా తండ్రి గ్రహింపు దయచేయమని ప్రార్థనిస్తున్నాం. దేవా తండ్రికి ఉన్నదంతా కూడా నాదని గ్రహింపు తండ్రి. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే మీ దేవుళ్ళని అనుభవించుకొని ఆరాధించేవారు స్తుతించేవారు విశ్వాసంతో దేవా మీ దేవుళ్ళు అనుభవించుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించేవారుగా తండ్రి ఫలించేవారుగా తండ్రి కృపదయం దయచేయమని ప్రార్థనిస్తున్నాం. మీరు రక్తంగా దభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.